జగను ఏదో చేయడంలో లోటుపాటు ఉండటం వల్ల ఈ చంద్రబాబు గెలిచాడు. చూడాలి మరి. ఇక మొన్నటి వరకు అమ్మఒడి అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు అంటే తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాము అని అన్నారు కదా. ఒకసారి వేసిన తర్వాత వేసారని ఒప్పుకుంటాం మేము కూడా. ఏదైనా సరే ఇప్పుడు జగన్ నాకు పడ్డాయి కాబట్టి పడ్డాయని ఒప్పుకుంటున్నా, అంతేగాని మొత్తం ఒకటేనండి. ఎవరు ఒక్కవ ఎవరు తక్కువ ఏం కాదు. ఎవరు వాళ్ళ డబ్బులు అయితే తీసి ఖర్చు పెట్టరు. ఏదైనా సరే జనం డబ్బు ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ అప్పులు తీసుకుంటారు. అన్నీ ఏదో కోట్లు అప్పు చేశారంటున్నారు. మరి అన్ని అప్పు ఉందని చంద్రబాబు ఆయనకి తెలుసు కూడా మరి ఎట్లా పథకాలు ఇస్తారు ఇప్పుడు? ఆయనకంటే ఇంకా డబుల్ చెప్తున్నారు పథకాలు. నెల 1,500 వేస్తా అంటున్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా అంటున్నారు. ఇంకా అవన్నీ జరగనియండి, జనాలకు కూడా తెలుసు. అది ఇంకా రుణమాఫీ అనేది లేదు, ఎందుకంటే అవన్నీ జరగవు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందంటారా? గత ప్రభుత్వంలో సంక్షేమానికే పరిమితం అవుతుందంటారా? అది డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్ చేస్తారు? ఏం జరిగింది ఇప్పటివరకు? ఏం జరగలేదు. నాకైతే నమ్మకం లేదు. వాళ్ళది జరిగిందని నమ్మకం లేదు, ఇది కూడా జరుగుతుందని నమ్మకం లేదు.